కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ఇంతకు మించి కారణం కావాలా? జీవితంలో నీకు ఏ కష్టం వచ్చినా నేను నీతోనే ఉంటాను. నువ్వేం సాధించాలనుకున్నా నీ వెనకే ఉంటాను. నీకేదన్నా ప్రమాదం వస్తే నీ ముందు అడ్డుగా నేను నిలబడతాను. ఒక విషయం అర్థం చేసుకో శివగామి, జీవితంలో మన వాళ్ళని మనమే చూసుకోవాలి, మనమే కాపాడుకోవాలి. ఇప్పుడైనా నవ్వచ్చు కదా. ఒక్కసారి నవ్వండి మేడం. నువ్వు నవ్వలేదంటేనే నాకు అర్థమైంది నువ్వు శాంతమ్మని సుజాతని ఎంత మిస్ అవుతున్నావని. ఆలోచించుకో, వాళ్ళ ఇంటికి వస్తారు, అంతకు మించి ప్రేమించేవాళ్ళు వస్తారు. వాళ్ళు రాకపోయినా ఆ స్థానం భర్తీ చేసే వాళ్ళైనా వస్తారు. వాళ్ళు రాకపోయినా నేనే తీసుకొస్తాను, సరేనా?